ఈరోజు పాతగుంటూరు 8వ డివిజన్లో గల పార్క్ సెంటర్ పక్కన గల కాపు కమ్యూనిటీ హాల్ను 12 ఏళ్లకు పైగా అభివృద్ధి నోచుకోకుండా స్థానికులు ఏదైనా చిన్నపాటి ఫంక్షన్లకు అవస్థలు పడుతున్న సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అదేవిధంగా కళ్యాణ మండపాల అభివృద్ధికి చేయి వాళ్ళ కమ్యూనిటీలు అభివృద్ధికి నోచుకోవాలనే సదుద్దేశంతో స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారు, అదేవిధంగా గుంటూరు నగర మేయరు కావటి మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా ఆయనకి చిలకలూరుపేట సమన్వయకర్త కూడా ఇచ్చినటువంటి సందర్భం, అదేవిధంగా మా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గార్ల ఆధ్వర్యంలో ఈరోజు కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కళ్యాణ మండపం తద్వారా స్థానికంగా ఉన్నటువంటి కాపులు కానీ చుట్టుపక్కల స్థానికులు కానీ చిన్నపాటి ఫంక్షన్లకు ఇబ్బంది పడకుండా ఈ కళ్యాణ మండపాన్ని వినియోగించుకుంటారని సదుద్దేశంతో చుట్టుపక్కల స్థానికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో చిరంజీవి గారి టైం నుంచి 50 లక్షలు దీనికి ఇచ్చి, అదేవిధంగా మిగతా స్థానికంగా ఉన్న ఎంపీ గారు 10 లక్షలు, స్థానిక ఇన్ఛార్జ్ అంటే 10 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారు వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం గారితో చెప్పించి పనిమాల 50 లక్షలు ఇచ్చి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరొక 20 లక్షలతోటి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా ఈ కళ్యాణ మండపానికి కూడా శ్రీ వంగవీటి మోహన్ రంగ కాపు కమ్యూనిటీ హాల్గా నామకరణం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకొని దాదాపుగా దాని ప్రియాంబుల్ కూడా పూర్తయింది. అదేవిధంగా ఈ కళ్యాణ మండపాన్ని కూడా వంగవీటి మోహన్ రంగ కాపు కళ్యాణ మండపంగా ఆమోదిస్తున్నారు. అదేవిధంగా మాకు స్థానికులందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.